ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మాస్టర్స్, ఈరోజు మనం కర్మ సిద్ధాంతం 19వ భాగం తెలుసుకుంటున్నాం. మనం నిన్నటి క్లాస్లో ఏం తెలుసుకున్నామంటే, ఈ యమధర్మరాజు చెప్పినటువంటి స్టోరీ తెలుసుకున్నాం. ఆ బ్రాహ్మణుని గురించి, పాము గురించి, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. మరి నోట్ చేసుకోండి. అదే యముడు శాప కారణంగా విదురునిగా జన్మించాడు. అందులో చాలా గొప్ప ధర్మాలు ఉన్నాయి. విదురుడు అందులో ఇలా అన్నాడు: వాక్కు నిజమైన ఆభరణం వంటిది. నిత్యము ఉద్వేగం కలిగించకుండా సత్యంగా, ప్రియంగా, హితంగా మాట్లాడటం ముఖ్యం. వాక్పారుష్యము అంటే కఠినమైన మాటలు, వాక్కులు మహాదారుణమైన విషం కంటే, అగ్ని కంటే ప్రమాదమైనది. ఆ వాక్కు సంయమనం లేకనే దుర్యోధనుడు సభలో మహర్షులను అవమానించి శాపం పొందాడు. శరీరంలో నాటిన తీవ్ర శరాలను పెరికివేయవచ్చును, కానీ పరుష భాషణలను మాత్రం గుండెలో నుండి పైకి తీయలేము. అందుచేతనే విద్వాంసులు కటువుగా భాషించరు. దేవతలు ఎవరికి పరాజయం కోరుతారో వారి బుద్ధిని ముందుగా హరిస్తారు. అంతటితో వాడు దుష్కర్మ రతుడవుతాడు. వినాశకాలం సమీపించినప్పుడే బుద్ధి నశిస్తుంది, అన్యాయం ప్రవేశిస్తుంది. ఇక్కడ యముడు మనందరినీ పైకి తీసుకుపోతాడు. మరి ఆయనే ఏం చేసిండు? శాప కారణంతోన, దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, అది ఇప్పుడు కాదులే, అది చెప్పుకుంటే మళ్ళీ క్లాస్ పక్కకు పోతుంది. ఆయన శాప కారణంగానే ఏం చేశాడు? ఈ భూలోకానికి విదురునిగా వచ్చాడు. మనందరికీ తెలుసు మహాభారతంలో విదురుడు. మరి ఇక్కడ ఈ కర్మ సిద్ధాంతంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి. అందులో విదురుడు ఏం చెప్తున్నాడంటే, వాక్కు నిజమైన ఆభరణం వంటిది. అంటే మనిషి మాట్లాడే మాటను బట్టే ఎలాంటి వ్యక్తి అనేది నిర్ణయం చేస్తారు. వాడు ఎలాంటి వాడు అనేది మన మాటల్ని బట్టి మన అందరూ చెప్తారు కదా. అయితే మనం మాట్లాడేటప్పుడు ఉద్వేగకరమైనటువంటి మాటలు మాట్లాడొద్దు. ఆ ఉద్వేగాన్ని కలిగించకుండా సత్యంగా మాట్లాడాలి. అంటే ఎప్పుడూ సత్యవంతమైన మాటలే మాట్లాడాలి. అలాంటి మాటలే ప్రజలను ఆకర్షింపచేస్తాయి. అలాంటివే మానవుని యొక్క జీవితాన్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. ప్రియంగా మాట్లాడాలి. మనం మాట్లాడే మాటలు ఇతర వ్యక్తులకు ఏమంటారు? ప్రియంగా అంటే ఇష్టంతో మాట్లాడే మాటలు మాట్లాడలేదు. ఇప్పుడు మాటలతో కుచ్చినట్లు ఉండొద్దు. నెక్స్ట్ హితంగా అంటే మనం మాట్లాడే మాటలు వాళ్లకు ఉపయోగకరమైనటువంటి మాటలే మనం మాట్లాడాలి. ఇప్పుడు ఎవరైనా ఒక ఇంట్లో
ఏదో ఏమంటారు, ఒక మరణం సంభవించింది, చనిపోయారు. వాళ్ళని మనం ఓదార్చడానికి చూడ్డానికి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు కొన్ని ఓదార్పు మాటలు మాట్లాడాల్సి వస్తుంది కదా. మాట్లాడకుండా, ఆ ఓదార్పునిచ్చే మాటలు మాట్లాడకుండా కఠినంగా ఏమంటారు, బాధ కలిగించే మాటలు ఎప్పుడు మనం మాట్లాడవద్దు. వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చే మాటలే మనం మాట్లాడాలి. పోయిన వాటితో మనం పోలేము కదా, ఎవరమైనా పోయే వాళ్ళం కదా. నువ్వు అలా బాధపడొద్దు, నీ శరీరం చిక్కిపోతుంది, నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, నువ్వు మనసు మంచిగా ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది అని ఇలా రకరకాలుగా మంచిని చేకూర్చే మాటలే మనం వాళ్ళకు మాట్లాడాలి. అంతేగాని నువ్వెంత ఏడిచినా వాడొస్తాడా, అలానా ఇలానా, వాళ్ళ హృదయాన్ని బాధ కలిగించే మాటలు మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇంకా కఠినమైన మాటలు, ఆ మాటలు కనుక మాట్లాడితే గనక విషం కంటే అగ్ని కంటే ప్రమాదం. అంటే విషం తాగితే ఒకసారి చనిపోతారు, అంతే కదా. అగ్నిలో పడ్డా కూడా అంటే జాగ్రత్తగా చూసుకోకుంటే ఏమవుతుంది, అక్కడ కూడా మనకు మరణం సంభవిస్తుంది. కానీ ఈ మాటలతో, అంటే ఇక్కడ దుర్యోధను గురించి ఇచ్చారు. దుర్యోధనుడు తన నోటి దురుసుతో అందరినీ బాధించే మాటలు మాట్లాడాడు కదా. మరి అలా మాట్లాడడం వల్ల అందరూ ఏం చేస్తారు, అప్పట్లో శాపాలు ఇచ్చేవారు, ఆ శాపాలను పొందాడు. ఇంకా ఏం చెప్తున్నారు, శరీరంలో నాటినటువంటి తీవ్ర శరాలను పెరికివేయవచ్చును. అంటే మన శరీరానికి ఏదైనా అనారోగ్యం కలిగితే దాన్ని చికిత్స ద్వారా తగ్గించుకోవచ్చు. ఎటువంటి జబ్బు వచ్చినా మనం వాటిని మెడిసిన్స్ ద్వారా తీసివేయవచ్చు. కానీ మన గుండెలో ఆ బాధాకరమైన మాటలు, ఆ కఠినమైన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనం వాళ్ళ నుంచి తీసివేయలేమంట, అంతే కదా. ఎప్పటికీ మనల్ని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, మొదట చూసినంబడే, ఆ వ్యక్తిని చూసినంబడే ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మనకు బాధ పెట్టినవి అవే గుర్తొస్తాయి. వాళ్ళు ఇప్పుడు ఎంత మంచిగా మాట్లాడినా కూడా మనకు అవే గుర్తొస్తాయి. కాబట్టి అలాంటి మాటలు మనం మాట్లాడవద్దు. అందుకే విద్వాంసులు కఠినమైన మాటలు మాట్లాడరంట, ఎప్పుడు మంచి మాటలే మాట్లాడతారు. ఇంకా దేవతలు ఎవరికి పరాజయం, అంటే ఎవరైతే పరాజయం పొందాలనుకుంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే దుర్యోధనుడు వినాశనానికి లోనయ్యాడు. వాడి పాపం పండినప్పుడు ఏం చేశాడు, రకరకాలుగా మాట్లాడాడు. అలాంటి వాని లోపల ఏమంటారు, వినాశకాలం పుట్టుకొస్తుంది అంటారు కదా. ఏమంటారు, పొయ్యే కాలం వచ్చింది, వాడు అందుకే అట్లా మాట్లాడుతున్నాడు, అట్లా చేస్తున్నాడు అని మనం అంటుంటాం కదా. ఎందుకంటే వాడు ఎలా పడితే అలా మాట్లాడుతుంటాడు. మాట్లాడినప్పుడు మనం ఈ మాటల్ని ఉపయోగిస్తాం. పొయ్యే కాలం వచ్చింది, అందుకే వాడు మనం చెప్పిన మాట వింటలేడు, ఎలా అంటే అలా మాట్లాడుతున్నాడు అని నానా రకాలుగా అంటాం. ఎందుకు అంటే వాడి కాలం అలా ముగించడానికి వచ్చింది కాబట్టి. అలాంటి సందర్భాల్లో కూడా దేవతలు వాడి యొక్క మనసును ఇచ్చేశారు. అప్పుడు వాడు దుష్కర్మ, ఇంకా ఎంతో పాపంతో కూడినటువంటి మాటలు మాట్లాడి వాడి బుద్ధి నశించి ఇంకా అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కాదు. అంటే ఒక జీవి ఈ భూమి నుంచి వెళ్ళిపోవాలి, వాడి టైం అయిపోయింది, వాడి సమయం అయిపోయింది అని అనుకున్నప్పుడు ఇలాంటి సందర్భాలు వస్తుంటాయి. అంటే మనం చెప్తాం కదా, నిందెలేందే బొందెపోదు. మనం చనిపోయామంటే ఏదో ఒకటి కారణం ఉంటుంది. అది అన్నీ మనం డిజైన్ చేసుకుని వచ్చిన ప్రకారమే జరుగుతుంటాయని కూడా మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్, మానవుడు తనను ఇతరులు తిడుతున్నా సరే తిరిగి శపించరాదు. దానిని సహించినచో తిట్టువానిని వాని కోపమే కాల్చివేస్తుంది.
తిట్టువాని పుణ్యం సహించిన వానిని చేరుతుంది. ఇతరులను నిందించరాదు, అవమానించరాదు, నీచమైన నడవడి పనికిరాదు, క్రోధంతో కూడిన పరుషపు మాటను పలుకరాదు. ఇప్పుడు మనల్ని ఎవరైనా తిడుతుంటే మనం తిరిగి వాళ్ళను తిట్టొద్దు, శపించొద్దు అంటే తిట్టొద్దు. ఎవరైతే తిడతారో వాడికే ఏమంటారు, వాని కోపం వాన్నే కాల్చివేస్తుంది. తిట్టువాని పుణ్యం సహించిన అంటే వాని పుణ్యం పోయిందని, పోయే కాలం వచ్చింది, అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనం ఎప్పుడు అయినా సరే ఎవరిని నిందించొద్దు, అవమానించొద్దు. ఇలాంటి ఈ నీచమైనటువంటి నడవడికలన్నీ మనం మానుకోవాలి. ఎందుకంటే ఈ కోపంతో కూడినటువంటి మాటలు మన జీవితాన్ని నష్టపోయే విధంగా చేస్తాయి. దానివల్ల మనకి ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి కోపం అనేది మనం ఉంచుకోవద్దు. మనం చెప్పుకున్నాం, సత్యసాయిబాబా చెప్పినటువంటి గొప్ప సూక్తి, మనకు ఒక్కసారి కోపం వచ్చిందంటే 3 నెలలు ఆహారం తీసుకుంటే ఎంత శక్తి లభిస్తుందో, ఒక్కసారి కోపం వచ్చిందంటే ఆ 3 నెలలు సంపాదించిన ఆహారంతో సంపాదించిన శక్తిని కోల్పోతాము అనే విషయం మనందరికీ తెలుసు. చాలా క్లాసుల్లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఎంతమందికి గుర్తుందో తెలియదు. అందుకే ఆ మాటను గుర్తుంచుకొని మనం కోపాన్ని జయించాలి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఎవరి మీదనైనా మనం కోపం పెట్టుకొని రగిలిపోయినా కూడా అతని పాపకర్మ మనకు చుట్టుకుంటుంది. ఇక లేనిపోని మాటలతో దూషిస్తే వాని ఘోరమైన పాపాలు మనకు సంక్రమిస్తాయి. శాస్త్రం తెలియక చాలామంది మేము మంచి పనులే చేస్తున్నాము అంటూ పూజలు, వ్రతాలు చేస్తూ ఇతరులను దూషిస్తారు. తద్వారా వారు చేసిన పుణ్యకర్మలు దూషించబడిన వారికి బదిలీ అవుతాయి. వాళ్ళ పాపకర్మ వీరికి చేరుతుంది. కనుక మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి. అంటే మనకుంటుంది కదా కోపం. ఎందుకుంటుంది మనకు కోపం అంటే, ఆస్తి పంపకాల్లో ఫస్ట్ దీంట్లో ఉంటుంది. ఈ ప్రాపంచిక జీవితంలో మనకు ఉండేవి ఇవి. ఎంతసేపు ఆ భోగాలు, ఆ సంపదలు మనకు ఉంటాయని మనం వాటి గురించి అవి శాశ్వతమైనవి అని చెప్పేసి ఎంతో బాధపడిపోతుంటాం. ఎందుకంటే మనం అనుకున్న విధంగా మనకు రాలేదు అని అనుకుంటాం. కానీ మనకు ఎంత అర్హత ఉందో, దేనికి అర్హులమో అనే విషయం మనకు తెలియక మనం ఏం చేస్తాం, లేదా ఇంకా మనకు ఏ విషయంలోనైనా మనకు వాళ్ళంటే సరిపడకపోతే కూడా మనకు అక్కడ కూడా మనం కోపాన్ని పెట్టుకున్నప్పుడు ఆ కోపంతో మనం ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు. ఆ కోపం పెట్టుకొని ఇంకా పెంచుకున్నప్పుడు ఆ మాటలు మాట్లాడడం వల్ల అతని యొక్క, అంటే మనం తిడుతుంటాం కదా, కోపంతో మనం అట్లాగే ఉండం కదా, మన మనసులో పెట్టుకొని ఉంటామా, ఏం చేస్తాం, ఆ వ్యక్తిని తిట్టినప్పుడు ఏమవుతుందంటే అతని పాపకర్మ ఉంటాయి కదా, ఎవరికైనా పాపము ఉంటుంది, పుణ్యం ఉంటుంది. పుణ్యం మనకేం రాదు, పాపం, అతడు చేసిన పాపమే మనకు వస్తుంది. అందుకే మనం లేనిపోని మాటలతో ఘోరమైన పాపాలు మనం చేయకూడదు. ఇవన్నీ మాటలతోనే మనకు వస్తాయి.
తెలియక మనం అనుకుంటాం, నేను ఎంతో పూజలు చేస్తున్నాను, హోమాలు చేస్తున్నాను, యజ్ఞాలు, దాన ధర్మాలు ఇవన్నీ చేస్తున్నాను, నేను ఏం మాట్లాడినా నడుస్తుంది అనే ఒక అపోహ ఉంటుంది. ఉండడం వల్ల ఇక్కడ నీవు మాట్లాడిన మాటల కంటే, అంటే నీవు చేసే సరికాని పనుల కంటే ఆ సరి అయిన పనులే తక్కువ ఉంటాయి. నువ్వు అదే ఎక్కువ అనుకుంటావు. రెండింటిని బ్యాలెన్స్ చేయలేవు. ఎందుకంటే మనకు చెడే తొందరగా చెడుపు చేస్తుంది, మంచి అంత తొందరగా. అంటాం కదా, మనం ఏదైనా ఒక మాట ఇతరులకు తెలియకూడదు అనుకుంటాం, మన ఇంటి పక్కింటి వాళ్ళకి తెలియకూడదు అనుకుంటాం. కానీ ఏదైనా ఒక చెడు మన ఇంట్లో జరిగితే ఆ చెడు మాట ఊరంతా వ్యాపిస్తుందంట, మంచి మాత్రం అస్సలు వ్యాపించదు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, చెడుకు ఎంత బలం ఉంది, మంచికి ఎంత తక్కువ ఉంది బలం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చెడును మాట్లాడద్దు. మాట్లాడడం వల్ల మనకే హాని కలుగుతుంది. నిందారోపణలు, అదే ఇతరులను తిడుతుంటారు. వాళ్ళు చేసే పూజలు పుణ్యాలు మమ్మల్ని ఇంకేమి చేయమని చెప్పేసి ఇతరులను తిడుతుంటారు. కానీ ఎప్పుడైతే మనం తిడతామో ఏమవుతాయి, ఎవరైతే ఆ తిట్లను పడింటారో వాళ్ళు చేసిన పాపాలు మనకు వస్తాయని ఈ సమాచారం, ఈ సబ్జెక్టు ద్వారా ఈ సమాచారం. కాబట్టి మనం ఎవరినైనా తిట్టే ముందు ఆలోచించుకోవాలి, మనం కరెక్ట్ తిడుతున్నామా, అసలు తిట్టడం అవసరమా, మన మాటలు ఇప్పుడు అవసరమా అనేది మనం బాగా గుర్తుంచుకొని మాట్లాడాలి. ఓకే, నెక్స్ట్, ఎప్పుడూ ఒకరిలో దోషాలు ఎంచకూడదు, తీర్పులు చెప్పకూడదు. ఈ లోకంలో పెద్ద పాపం ఏదైనా ఉంది అంటే అది ఇతరులలో దోషాలు ఎంచడమే. అందుకే మనం ఏం చేయాలి, ఎవరిలో దోషాలు ఎంచకూడదు, వాళ్ళ గురించి మనం తీర్పులు చెప్పకూడదు. ఈ లోకంలో అన్నిటికంటే పెద్ద పాపం ఏదైనా ఉందంటే ఇతరుల యొక్క దోషాలు ఎంచడమే. ఎందుకంటే మానవులకు సహజం, నువ్వు ఇలా అనువాలా అని డిసైడ్ చేస్తుంటాం, అలా ఎప్పుడూ చేయకూడదు. అందుకే మనకు వేమన గారి పద్యం కూడా ఉంటుంది కదా, తప్పులెన్ను వారు తండోపతండంపు నుర్విజనులకెల్లా నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పు లేరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. మహాత్ములు మనకు అన్ని రకాలుగా ఈ జ్ఞానాన్ని అందించారు. మనం వాటిని చదివినా అర్థం చేసుకోక వాటిని ఏవి మనం ఆచరించడం లేదు. యుగాల నుంచి చెప్పిన సత్యమంతా ఇదే, మనమే వాటిని పక్కతో పట్టుకొని నడుస్తున్నాం. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు మనం జీవిస్తున్నాం. కాబట్టి మహాత్ములు చెప్పిన ప్రతి దాన్ని మనం ఆచరించే విధంగా ఉండాలి. నెక్స్ట్, మనం సరిగ్గా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. ఈ లోకంలో ఎవరిని సరిచేయడానికి మనం రాలేదు. నిరంతరం మనల్ని మనం విశ్లేషించుకొని మనలోని తప్పుల్ని సరిదిద్దుకోవాలి. ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలి. ఇతరులలో దోషాలెంచితే వారు చేసిన పాపంలో మనకు భాగం సంక్రమిస్తుంది. మానవునికి ఒక చెడు అలవాటు ఏంటి అంటే ఎప్పుడూ ఇతరులలోని దోషాలు ఎంచడమే ఒక పనిగా పెట్టుకుంటాడు. అదే మనం చేయొద్దు. ఆ పనే ఎవరిలో దోషాలు ఎంచొద్దు, ఎవరిని మనం జడ్జిమెంట్ చేయొద్దు, తీర్పు చెప్పొద్దు. ఈ లోకంలో అన్నిటికంటే మహాపాపం ఏదైనా ఉంది అంటే ఇతరులను జడ్జి చేయడమే పాపం. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తారు, అందరూ నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చారు అనే విషయం మనం ఇక్కడ
తప్పు చేసేవాడు, తప్పు ఎంచేవాడు తనలో ఉన్న తప్పును వాడు గుర్తించలేడు. కానీ అందుకే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి, ఏంటి, మనం సరిగ్గా ఉన్నామా లేదా అన్నదే చూసుకోవాలి ఫస్ట్. ఈ ప్రపంచంలో మనం ఎవరిని సరిచేయడానికి రాలేదు, మనల్ని మనం సరిచేసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాం. ఒక జన్మ తీసుకొని చాలించిన తర్వాత ఆ పైలోకములకు వెళ్ళినప్పుడు మనం చేసిన తప్పులన్నిటినీ అక్కడ ఉన్న ఆకాశిక్ రికార్డ్స్లో యమధర్మరాజు చూపించేటటువంటి ఆ తప్పులన్నిటినీ చూసి నేను మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఈ తప్పులు ఏవి చెయ్యను అని అక్కడ మాట తీసుకొని నేను ఇప్పుడు సరైన జీవితం జీవిస్తానని అక్కడి నుంచి ఇక్కడికి వస్తా. ఇక్కడికి వచ్చి నీ తప్పులు నీవు సరిచేసుకోకుండా వేరే వాళ్ళ తప్పులను సరిచేస్తాను అని అనుకుంటాం. అది అసంభవం. ఇక్కడ మనం వేరే వాళ్ళ తప్పుని చూపించడానికి రాలేదు. మనల్ని మనం విశ్లేషించుకొని, మనల్ని మనం విచారణ చేసుకొని, మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చాము. ఆ తప్పుల్ని సరి చేసుకొని మనం ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఉన్నతమైన ఆత్మగా ఎదగడానికి, ఆ పైలోకాలకు, ఇంకా పై లోకాలకు చేరడానికే మనం ఇక్కడికి ఈ భూలోకంలో పాఠాలు, అనుభవాలు పొందడానికి, నేర్చుకోవడానికి వచ్చాం. అంతే తప్ప ఇతరుల దోషాలు ఎంచి ఇంకా వాళ్ళ పాపాలను కూడా మనం సంపాదించుకోవడానికి ఇక్కడికి రాలేదు. ఈ విషయం బాగా 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 గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా? ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరికొంత సమాచారం మరి రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఓకే.